బిగ్ బాస్ హౌస్ లో దసరా సరదా సరదా, తెలంగాణలో వరదలతో బురద. యుద్ధం ఏనాడో మొదలైందని మరోసారి హెచ్చరించిన నాగార్జున. ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఒకరోజు పోస్ట్ పోన్ చేసిన బిగ్ బాస్ ఇకపై హౌస్ కెమెరాలో కనిపించకపోతే స్టేజ్ పైకే తీసుకొచ్చి తానే సొంతంగా స్టేజ్ కెమెరాలకు చూపిస్తానని చెప్పిన నాగార్జున. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని మర్చిపోకుండా కొట్టండి. ఎందుకంటే అడ్వాన్స్డ్ అప్డేట్స్ మీ మొబైల్లోకి చేరుకోవడానికి కోసం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఈరోజు సండే ఎపిసోడ్ చాలా చక్కగా జరిగిపోయింది. ఇక నేను ముందుగానే చెప్పినట్లు నేను ఆల్రెడీ శుక్రవారం నాడే మీకు అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది, మన ప్రియా గారు నామినేట్ అవుతున్నారని చెప్పేసి. ఈ విధంగా ఈ వారం ఎలిమినేషన్లు కూడా ప్రియా ఉండడం జరిగింది. ఎందుకంటే మనకి తెలిసిపోతుంది అక్కడ ఆట విషయం కానీ, మిగతా వాళ్ళ మాట విషయం కానీ, ఇక వచ్చిన ఓటింగ్స్ విషయం కానీ, ఇవన్నీ కూడాను ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు, ఎవరు ఉంటున్నారు అనే విషయాలు క్లియర్గా తెలిసిపోతుంది. అయితే ఈ వారం ఎలిమినేషన్లో చివరి వరకు హరీష్ కూడా వస్తారనే ఉద్దేశం చాలా వరకు వచ్చింది. ఎందుకంటే హరీష్ యొక్క మూడ్ ఆఫ్ మైండ్ బట్టి. కానీ కొంచెం ఎక్కడో ఒక దగ్గర ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉన్నాడు, ఒక మాటపై స్టాండ్ అవుతున్నాడు అనే ఉద్దేశం ఆయనకు కొంచెం రక్షించబడింది. అదేవిధంగా సంజన గారు, వెళ్ళిపోయిన సంజన మళ్ళీ రిటర్న్ వచ్చారు. ఆవిడ కూడా రూమ్ అందరి చేత కూడా వద్దు అని వెళ్ళిపోయిన ఆమె రూములో కొంతమంది త్యాగాలు చేయడంతో ఆమె లోపలికి రావడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈరోజు రీతు వెళ్ళిపోద్ది అనుకున్నారు, కానీ రీతు కూడాను చిన్న ఓట్ల తేడాతో ఆమె కూడా గెలిచేసింది. ఇక రాము అయితే ఈ వారం హయ్యెస్ట్ ఓట్లతో ఉన్నాడు, కానీ వచ్చే వారం అయితే చెప్పలేము. ఎందుకంటే ఓట్లు పడతాయేమో కానీ తను ఆల్రెడీ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఉన్నంత పాజిటివిటీ ఈ వీక్లో అసలు లేదు. రాము ఉన్నాడా అంటే ఉన్నాడు అని ఉంది కానీ, బట్ ఆయనపై పూర్తి నెగిటివిటీ కూడా వచ్చి చాలామంది అయ్యో రాముని మేము ఇంత మంచివాడు అనుకున్నామా అనే సెన్స్లో ఆయన మాటకారితనం కాదు అక్కడ, ఆయన మాట నిలకడ లేనితనం అని చెప్పుకోవచ్చు. అది ఆయన మైనస్గా మార్చింది. ఆ తర్వాత కళ్యాణ్, పడాల కళ్యాణ్ డైరెక్ట్గా మనం ఏమనుకుంటున్నాం, నాగార్జున గారు అదే అన్నారు, ఆడియన్స్ కూడా అదే అన్నారు, ఆయన చేతులు పట్టుకోవడం ఎక్కువ, ఆటలు పట్టుకోవడం తక్కువ అని. ఎవరైనా ఏడిస్తే నేనున్నాను అన్నట్టు వెళ్ళిపోతాడు, కన్నీళ్ళు తుడుస్తాడు, గట్టిగా కౌగులించేస్తుంటాడు. ఈరోజు తను బాగా ఏడవలసిన పరిస్థితికి వచ్చింది. తను ఇప్పుడు ప్రియ కౌగులించుకునే స్థితికి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఆఖరిలో ప్రియాని కళ్యాణ్ ఇద్దరు మిగిలిపోయినప్పుడు కళ్యాణ్ ఏడుపు ప్రారంభించాడు. అయితే ఆ ఏడుపులో మాత్రం నేను వెళ్ళిపోతున్నానే అనే ఏడుపు అని నేను చెప్పను కానీ, ఎందుకంటే ఇక్కడ కళ్యాణ్లో కొంత కాస్త జెన్యూనిటీ కనిపించింది. ఒకటి ఏంటంటే సింహం ఎవరి వైపు తిరిగి, మధ్యలో ఒక సింహం ఉంటుంది, తిరిగి ఆగి అరుస్తుందో ఆ వ్యక్తి ఉంటాడు, అరుపు లేని వ్యక్తి ఎలిమినేట్ అయిపోతారు. ఆ విధంగా అన్నప్పుడు అక్కడ ఎవరు ఎలిమినేట్ అవుతారు, అయితే ప్రియ లేదంటే కళ్యాణ్. అంటే కళ్యాణ్ నన్ను బయటికి వెళ్ళిపోతాడు, ప్రియ అని బయటికి వెళ్ళిపోతుంది. నిజానికి ప్రియ తను ఎందుకు బాగా ఇష్టపడింది, అదేవిధంగా కళ్యాణ్ కూడా అక్క అనుకుంటూ తన వెనక్కి తిరగడం కూడాను జరిగింది. కాబట్టి ఏంటంటే తను ఆఖరికి అంత 23 ఏళ్ళ వయసు ఉన్న కళ్యాణ్ ఎంతో మెచ్యూర్డ్గా ఆలోచిస్తాడని నాకు చాలా ముచ్చటేస్తుందండి అని ప్రియ ఈరోజు చెప్పడం జరిగింది. నిజమే, అంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంటాడు కాబట్టి ఆ మెచ్యూరిటీ లెవెల్ ఎక్కడికైతే భారతదేశం అంచుల వరకు తీసుకెళ్ళి అక్కడ ఆర్మీ సైనికుడిగా కూర్చోబెట్టగలిగింది. మళ్ళీ ఆ వ్యక్తి ఇక్కడ ఆడి బిగ్ బాస్ హౌస్లో గెలవాలని వచ్చాడు, ఆ కాన్సన్ట్రేషన్ మొత్తం పోయి ఇక్కడ ఏమైపోయిందంటే ట్రయాంగిల్, స్క్వేరు ఇట్లా తిరగవలసి వచ్చింది. నిజానికి ఏంటంటే తను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తన ట్రయాంగిల్లో లేను, బెర్ముడా ట్రయాంగిల్లో ఉన్నాననే విషయం తెలుసుకోవాలి. బెర్ముడా ట్రయాంగిల్ అంటే వేరేగా చెప్పక్కర్లేదు మీకు నేను. అయితే ఈ విషయం ఏంటంటే కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడుపు ప్రారంభించారు. కళ్యాణిక అయితే నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే ఓడిపోయాను, ఎలిమినేట్ అయిపోతున్నాను, నేను ఒక ఆర్మీ పర్సన్కి వచ్చి 3 వారాలు ఇక్కడ వచ్చి నేను ఏం పీకేన హౌస్లోని నేను ఏమీ పీకలేకుండా వెళ్ళిపోతున్నానే అనేది ఒకటి ఉంటుంది. ఆ ఏడుపు ఘోరమైన ఏడుపు ఒక రకం. రెండోది తనకి ఇష్టమైన అక్క ప్రియక్క అంటాడు కదా, ఆ ప్రియక్క వెళ్ళిపోతుంది. ప్రియ లేని హౌస్ని తను ఊహించుకోలేకపోయాడు, ఇది కూడా వాస్తవమే. కాబట్టి ఏంటంటే ప్రియాని కోల్పోతున్నాడు అనే విషయంలో అతను చాలా బాధపడ్డాడు. అయితే వెళ్ళిపోతూ ప్రియ మిగతా వాళ్ళకి బాయ్ చెప్పి కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చే పరిస్థితి లేదు, కానీ కళ్యాణ్ మాత్రం ఆ ఛాన్స్ దొరికింది. వచ్చి కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్లో చిట్టశివసారిగా వచ్చి అక్కడ వాటేసుకొని గట్టిగా ఆయన ఏడ్చాడు మాట. ఏడ్చి ఏంటంటే అక్క నిన్ను వదిలేస్తున్నాను అనే విషయంలో ఏడ్చాడు. తను లేదు కూల్ నీ ఆట నువ్వాడు అని చెప్పి వెళ్ళింది. ఆ తర్వాత ప్రియ స్టేజ్ ఎక్కి కూడా అంతంత పెద్ద నోరు పారేసుకున్న ప్రియ
ఈరోజు ఎంతో సాఫ్ట్గా మెచ్యూర్డ్గా మాట్లాడింది డాక్టర్ ప్రియ. మరి ఈ డాక్టర్ ప్రియ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు అంతలా నోరు పారేసుకుంది అంటే, అది నేను మొట్టమొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నాను ఏంటంటే, సహవాస దోషాలు అని ఒకటి ఉంటాయి. సహవాస దోషం ఏంటంటే, ఈమె సహవాసం శ్రీజకి మైనస్ అయింది, శ్రీజ సహవాసం డాక్టర్ అమ్మకి మైనస్ అయింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి హౌస్లోని ఏ విషయం మీదైనా బలోమని ఇద్దరు పడిపోయేవారు అనమాట. ఏ విషయానికి ఇద్దరు కూడా తగుదనమ్మా అంటూ ఇద్దరు పడిపోయి రచ్చ అంటే రచ్చ అనేది ఎలా ఉండాలంటే, సంజన చేసిన రచ్చ ఒకలా ఉంది, మరి మిగతా హరీష్ చేసిన రచ్చ ఒకలాగా ఉంది. కానీ వీళ్ళిద్దరు చేసిన రచ్చ ఎలా ఉందంటే, అది కాస్త అరే అన్నెసరీ టాపిక్. ఇప్పుడు అదే కొత్తగా వచ్చిన దివ్య చెప్పినట్లు, దివ్య ఏం చెప్పింది, వీళ్ళిద్దరు ఉద్దేశించే చెప్పింది, నాకు సంబంధం లేని విషయాల్లో వేలు పెట్టి నేను బిస్కెట్ అవను, అలా కాకుండా నాకు సంబంధించిన విషయం ఏదైనా ఉంటే కొంతవరకు నేను డిస్కస్ చేసి వదిలేస్తాను, కానీ దాన్ని సాగదీయను అని చెప్పేసి ఎలా చెప్పిందో, ఇది వీళ్ళిద్దరి కోసమే చెప్పింది దివ్యానికిత. ఆ విధంగా ఏంటంటే, మరి దివ్యానికిత చెప్పింది భవిష్యత్తులో దివ్య ఎలా ఆడుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే బిగ్ బాస్ ఆమెను బాగా ప్రయారిటీ ఇస్తున్నారు. మొన్నటి వరకు మనీష్కి ప్రయారిటీ ఇచ్చారు, ఇప్పుడు వచ్చేసి దివ్యకి హై ప్రయారిటీ ఇస్తున్నారు. సో చూద్దాం. ఆ తర్వాత దివ్య ఇప్పుడు డాక్టర్ కాబోయే దివ్య వచ్చింది, డాక్టర్ ప్రియ వెళ్ళిపోయింది అన్నమాట. సో ఒక డాక్టర్ వస్తే ఇంకో డాక్టర్ వెళ్ళిపోయింది. ఎనిహో ఇప్పుడు ఏంటైందంటే, ప్రియా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ప్రియాకి వచ్చిన మైనస్లు ఏంటంటే, నోరేసుకుని పడిపోవడాలు ఇద్దరు కలిసి శ్రీజ ప్రియాలు, అది కరెక్ట్ కాదని ఎంతమంది చెప్పినా ఇదే కరెక్టు, నేనే కరెక్టు, నేను పర్ఫెక్టు అనే యావలోకి వెళ్ళిపోయి ప్రియ వెళ్ళిపోవలసి వచ్చింది. అయితే ప్రియ ఒక మాట అంది వెళ్ళిపోతూ, గతసారి మనీష్ ఒక మాట అన్నాడు, నేను యుద్ధం చేసి కష్టపడి బయటకు వెళ్తున్నానండి, యుద్ధం చేయకుండా వెళ్ళిపోయి ఉంటే నేను ఒక మామూలుగా ఉండేది, కానీ ఒక పోరాట యోధుడిలా బయటకు వెళ్తున్నానని మనీష్ మెచ్యూర్డ్గా అన్నాడు. ఈరోజు ప్రియ అంతే మెచ్యూర్డ్గా ఎక్కడా తగ్గకుండా ఓ మాట ఉంది, ఏమండి నాలాంటి అమ్మాయి అగ్ని పరీక్షకు వచ్చి, అగ్ని పరీక్షలో చివరి వరకు వచ్చి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యి 22 రోజులు నేను బిగ్ బాస్ హౌస్లో ఉండి నేను వెళ్తున్నాను అంటే ఇంతకన్నా ఇంకేంటండి, నేను ఉన్నాను కదా ఈరోజు బిగ్ బాస్ హౌస్లో 3 వారాలు ఉన్నాను కదా, చాలు కదా. నిజమే, బిగ్ బాస్ హౌస్కి వచ్చిన ప్రతి ఒక్కరు చివరిదాకా ఉంటాను కదా, బిగ్ బాస్కి హౌస్కి వెళ్తే చాలు, ఓ వారం ఉన్నా చాలు. ఎందుకంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంటారు, ఎంతవరకు ఎందుకు బిగ్ బాస్ హౌస్లోకి జస్ట్ ఉండని కొంతమంది కంటెస్టెంట్స్కే బిగ్ బాస్ కంటెస్టెంట్స్, అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ అని చెప్పేసి ఒక పేరు ఉంది మనకి, వాళ్ళ ఫేస్ అంతా తెలుసు మనకి, వాళ్ళే సెలబ్రిటీలు అయ్యారు, ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటున్నారు. మరి అలాంటప్పుడు 21 రోజులు 22 రోజులు ఉన్నాయి ప్రియ బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రియ బయటికి వెళ్తే ఆమె ఎంత సెలబ్రిటీ. ఈరోజు కామనర్గా ఎంటర్ అయిన ప్రియ సెలబ్రిటీగా బయటికి వెళ్తుంది. ఈరోజు ఆ ఊరిలో అడుగు పెడితే చాలు చాలా ఫొటోస్ వస్తాయి, ఇంటర్వ్యూస్ వస్తాయి, అక్కడ నీ తాలూకా రియాక్షన్ ఏంటి ఇవన్నీ పక్కన పెడితే ఒక డాక్టర్ ప్రియ సైకలాజికల్గా డెవలప్మెంట్ అయింది. తను ఇప్పుడు ఇంటికి వెళ్ళి వెంటనే తన ఎపిసోడ్స్ తను చూసుకుంటే ఎక్కడ మైనస్ ఉంది ఎక్కడ ప్లస్ ఉంది అనుకుని కూడా ఆమె గెస్ చేసుకోవచ్చు. ఆమెకు ఆ మెచ్యూరిటీ లెవెల్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఆమె భవిష్యత్తు ఇంకా బాగుంటుందని, బాగా తయారు చేసుకుంటుందని, ఎంతోమందికి భవిష్యత్తు కూడా బాగా తయారు చేయగలదని. ఇంకో విషయం ఏంటంటే, తన ఇంటిని కూడా వెళ్ళబోయే ఇంటిని కూడా చక్కదిద్దగలదని, అంటే ఆల్రెడీ మంచి ఇంట్లోనే ఉంది, మంచి ఇంటికి వెళ్తుంది, ఇంకా చక్కదిద్దగలదని కోరుకుంటూ ఇక నెక్స్ట్ టాపిక్ విషయానికి వచ్చినట్లయితే, భరణి ఏమీ ఆడట్లేదు అనే విషయం ప్రజలు ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ అడిగారండి. ఆ క్వశ్చన్స్ నాగార్జున గారు అందరినీ అడగడం జరిగింది అన్నమాట, ఇక్కడ ఉండే అందరి సభ్యులకి. అప్పుడు భరణి గారికి అడిగారు, నీ ఆట నువ్వు ఆడట్లేదు, సరిగ్గా కనిపించట్లేదు, నీలో ఉన్న రియాలిటీ కనిపించట్లేదు, మాస్క్ వేసుకుని తిరుగుతున్నారా అనే విషయంలో అడిగారు చాలామంది. దానికి భరణి గారు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నా యుద్ధం వచ్చేటప్పుడు నేను గట్టిగా పోరాడుతున్నాను అన్నారు. నాగార్జున గారు ఒకటి చెప్పారు, నా యుద్ధం వచ్చినప్పుడు నువ్వు వెయిట్ చేస్తున్నావు, ఆల్రెడీ యుద్ధం ప్రారంభమైంది, నేను ఎందుకు గుర్తించట్లేదు. ఇంటికి ఎప్పుడైతే అడుగు పెట్టారో ఆ రోజే యుద్ధం ప్రారంభమైంది కదా. నిజమే కదా, ఆ రోజు నుండే కదా క్యాల్కులేషను. యుద్ధం అనేది లెక్క ఎక్కడ మొదలవుద్ది, అలా మొదలయ్యాక కదా సృష్టి ఫస్ట్ వారం వెళ్ళిపోయారు. ఆ లెక్క ఇంకా మొదలవ్వలేదు అనుకుంటే, సృష్టికి యుద్ధమే రాలేదనుకోండి, కూర్చున్నారు, వెళ్ళిపోయింది. యాక్చువల్గా ఏంటంటే, యుద్ధం అనేది వచ్చినప్పుడు మనం యుద్ధం చేస్తాం అని కాదండి, యుద్ధం అనేది రానప్పుడు సన్నద్ధంగా ఉండాలి. ఆ సన్నద్ధంగా ఉండే తత్వం అనేది మన భరణి గారిలో లేకపోయింది. కాబట్టి ఏంటంటే, లేదు లెమ్ము కుంతిపుత్ర లెమ్ము అని కృష్ణుడు ఎలా చెప్పారో ఆ విధంగా ఇతనికి పడుకుని వ్యక్తిని మేలు కొలిపారు. యుద్ధం జరుగుతుంది, యుద్ధం మొదలుపెట్టు, నీ యుద్ధం నీ మొదలుపెట్టు అని చెప్పేసి ఆయనకి రెచ్చగొట్టారు కాదు, ఉచ్చు నుండి బయటికి తీసుకొచ్చారు.
నాగార్జున గారు. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇదే కోణంలో ఏంటంటే హౌస్లో చాలా మంది కనిపించట్లేదండి మిగతా వాళ్ళు. అంటే ఇక అడిగారు, అందరికీ క్వశ్చన్స్ అడిగారు. హరీష్ గారికి క్వశ్చన్ అడిగారు. ఈరోజు హరీష్ గారితో నువ్వెందుకు అంటే ఆడియన్స్ అడిగే క్వశ్చన్స్కి సమాధానాలు అతను కూడా ఏదో కవర్ చేసే ప్రయత్నాలు చేశారు, కానీ కొంతవరకు కవర్ చేశారు. అతనికి ఇంటి నుండి లెటర్ వచ్చింది. అలా కొంతమంది సభ్యులకి వారి ఇంటి నుండి లెటర్స్ ఆడియో రికార్డులు రావడం జరిగింది. మరి అవి కాస్త సెంటిమెంటల్గా ఉన్నాయి. అవి నేను చెప్పే కానీ అవి చూస్తే బాగుంటుంది. అందులో నిజంగా వాళ్ళ సెంటిమెంట్లపై మనం కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ సెంటిమెంట్లన్నీ కూడాను అది మంచి సెంటిమెంట్, అంటే అందులోని వెటకారం ఏమీ లేదు. దాన్ని మనం వెటకరించడం కూడా మనకు సబబు కాదు. చాలా చక్కగా ఇంటి పెద్దలు రాశారు, వాళ్ళ తాలూకా మాటలు అందించారు, బాగా ఆడమన్నారు. మరి వీళ్ళది గుర్తించి మరి మేము ఇక్కడ ఎందుకు వచ్చాము, దేనికి వచ్చాము అనేది ఇప్పుడు ఆటల్లో ఆడి గెలవడానికి వచ్చారు, కానీ మనుషులతో పోరాడడానికి, పోట్లాడడానికి, కొట్లాడడానికి రాలేదు కదా. ఈ ఒక్క విషయం వాళ్ళు గుర్తుంచుకుంటే బాగుంటుంది. మరి ఈ కంటెస్టెంట్స్ ఇక్కడ నుండి ఎలాగుంటారో చూడాలి. అయితే ఈ కోణంలో ఏంటంటే హౌస్లో చాలామంది కనిపించట్లేదు. ఫ్లోరా గారు కానీ మరి సుమన్ శెట్టి గారు ఎప్పుడులాగే ఆయన మాటలో ఉన్న పవరు ఆటల్లో చూపించట్లేదు. ఆటల్లో కాస్త ఉన్నారు కానీ మిగతా టైంలో కనిపించట్లేదు. ఇట్టా ఉంది ఆయనది. ఇక మరి అదేవిధంగా ఫ్లోరా గారు, అదేవిధంగా మరికొంత కళ్యాణ్ చేతులు పట్టుకోవడమే కానీ ఆయనకి ఇంకొకటి ఏమీ తోచట్లేదు. మరి డెమోన్ వచ్చేసి ఇంకా పులిహార కడపడమే కానీ ఇంకా సరైన స్పైసీ ఆయన దగ్గర రావట్లేదు. మరి ఈమె కడగెత్తుకు ఇచ్చింది కన్నిపిల్ల మన రీతు ట్రయాంగిల్, బెరడయాంగిల్, స్క్వేరు, క్వార్టర్ ఇట్టాగే ఉంది కానీ అంతగా ఇది లేదు. ఇందులో కావాల్సిన స్టఫ్ కొంతమంది దగ్గర నుండి రావట్లేదు, కొంతమంది కనిపించట్లేదు. సో ఇలాంటప్పుడు ఏంటి, మీరు ఎందుకు కనిపించట్లేదు? తెర వెనకే కనుమరుగైపోతున్నారు. ఇక్కడ 70 కెమెరాలు లోపల ఉన్నాయండి ఇంచుమించుగా బిగ్ బాస్ హౌస్లో. ఏ కెమెరాలో కూడా మీరు కనిపించకపోతే ఇంక లాభం లేదు. నేనే మిమ్మల్ని తీసుకొచ్చి స్టేజ్ మీద తీర్చోబెట్టి నా కెమెరా ద్వారా మీకు ఇంక చూపించి టాటా బాయ్ బాయ్ సీ యూ గుడ్ బై కథం అన్నట్టుగా మాట్లాడారు నాగార్జున గారు. ఇక చూడాలి ఇక ఈ వీక్కి ఎవరు నామినేషన్ అవుతారు ఏంటి అనే ప్రక్రియ ఇంకా మొదలవ్వలేదు. అది ఈరోజు అవ్వాల్సింది. దాన్ని రేపటికి పోస్ట్ పోన్ చేశారు బిగ్ బాస్. ఎందుకు బిగ్ బాస్ అలా పోస్ట్ పోన్ చేశారు అని అందరూ అనుకుంటున్నారు. కానీ నేనేమనుకుంటున్నానంటే ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో దసరా సరదాగా ప్రారంభమైంది, కానీ తెలంగాణలో వరదలతో బురదగా ఉంది. దానివల్ల ప్రజలకి దురదగా ఉంది. కాబట్టి ఈ దురదలో మళ్ళీ టాస్కులు పెట్టి మళ్ళీ ఆ దురద వీళ్ళకి అంటించి సరదా పోగొట్టి ఎందుకు ఈ కన్నీటి వరద, అబ్బా ఈ వరద సరదా దురద ఇట్లాంటివన్నీ ఎందుకు వచ్చేస్తున్నాయి, కానీ వచ్చేస్తున్నాయి. మొత్తానికి ఇవన్నీ కూడా ఎందుకులే అని చెప్పేసి బిగ్ బాస్ ఈ రోజుకి సెలవిచ్చి మీరందరూ పడుకుందరావై అని లైట్లు ఆపేసి హ్యాపీకి పడుకోబెట్టేసి ఇక నెక్స్ట్ రేపటికి నామినేషన్ ప్రక్రియ ఏర్పాటు చేసి మోకాలికి బురద సరే రంగు పూయించినవా, లేకపోతే వాళ్ళపై ఇంకో వరద కాదు అదేదో జల్లులు కురిపించినవా, లేకపోతే తిట్ల జల్లులు, లేకపోతే ఇట్టటువంటి ఏముంటాయో అనేది ఇంకో చూడాలి. రేపు మరి ఎలా అవుతుందో ఏంటో చూడాలి. ఇక సరదా అని అన్నాం కదా ఇందాక, దసరా సరదాని. ఇక ఆదివారం ఎపిసోడ్ అయితే చాలా చక్కగా ఇప్పుడేంటి ఎలా ఉందంటే చక్కటి పాటలు, ఇక డ్యాన్సు, ఈ టీమ్స్ వచ్చాయి, హారిక టీం అని ఇవన్నీ వచ్చి మొత్తం ఇక మీరు చూస్తారు. మళ్ళీ ప్రత్యేకించి వాటి గురించి చెప్పి కానీ అందరూ బాగా చేశారు, వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేశారు. ఈ దసరా సరదాకి హౌస్లోకి ఏకంగా తెలుసు కదా, అదే సినిమా పేరండి తెలుసు కదా, డైరెక్టరు నీరజా కోనా గారితో పాటు మన హీరో సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్స్ శ్రీనిధి, రాశికన్నా, మరి కమెడియను వైవ హర్ష, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళందరితో పాటు అక్కడ వాళ్ళందరూ ఎంజాయ్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు చాలా సరదాగా జరిగి ఇక బతుకమ్మని పువ్వులతో ఏర్పాటు చేసి బతుకమ్మ పూజ చేసుకుని నమస్కారం చేసుకొని అక్కడ ఉన్న అందరితోని కలివిడిగా మాట్లాడుకుంటూ బిగ్ బాస్ మెయిన్ గేట్ నుండి బయటకు రావడం జరిగింది. ఎనీహౌ ఇదండి ఈరోజు ఆదివారం ఎపిసోడు. ఇందులోని ఆదివారం ఎపిసోడ్లోని ఇక వాళ్ళ గురించి చెప్పాలంటే ఇక అంత సాఫ్ట్గానే జరిగింది. అసలు యుద్ధం ఇంకా ఈ వారం మొదలైంది అనుకున్నాం, కానీ ఈ గడిచిన వారం కాదు, కానీ ఇప్పుడు మొదలవబోతుంది. అందుకని చెప్పేసి మన 2 కాళ్ళు బిగ్ బాస్ ఇంటిపై వేయమన్నారు నాగార్జున గారు, ఎందుకంటే అక్కడ 2 ఇళ్ళు ఉన్నాయి కాబట్టి. ఎనీహౌ మళ్ళీ కొత్త అప్డేట్తోని అడ్వాన్స్గా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం. మీ ఎస్ఎస్ పట్నాయక్ చూస్తూనే ఉందండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి, ఎందుకంటే అడ్వాన్స్డ్ అప్డేట్స్ మీ సెల్ ఫోన్లోకి తొందరగా రావడం కోసం. నమస్తే.